సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక దిగ్గజం రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న సినిమా టైటిల్ రిలీజ్ గ్లోబ్ టోటర్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగిన రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ గా జరిగింది. SSMB 29 టైటిల్ ను వారణాసిగా ప్రకటిస్తూ మహేష్ బాబు ఫస్ట్ లుక్ గ్లింప్స్ ను వేలాదిగా తరలివచ్చిన అభిమానుల సమక్షంలో రిలీజ్ చేశాడు రాజమౌళి. అయితే ఓ చిన్న సాంకేతిక లోపం కారణంగా గ్లోబ్ టోటర్ ఈవెంట్ దాదాపు అరగంట పాటు నిలిచిపోవడంతో రాజమౌళి కాస్త అసహనానికి గురయ్యాడు. ఆ సమయంలో రాజమౌళి మాట్లాడుతూ, నాకు దేవుడి మీద నమ్మకం లేదండి, నా తండ్రి విజేంద్ర ప్రసాద్ నాతో మాట్లాడుతూ టెన్షన్ పడకు, అంతా హనుమాన్ చూసుకుంటాడు, వెనుకుండి నడిపిస్తాడు అన్నారు. కానీ సాంకేతిక లోపం కారణంగా ఆగినప్పుడు ఇలానే నడిపించేది అని కోపం వచ్చింది. నా భార్య రమ హనుమాన్ అంటే చాలా ఇష్టం, ఒక ఫ్రెండ్ లాగా ఆయనతో మాట్లాడుతూ ఉంటుంది, కానీ ఇలా ఎందుకు అయింది అని కోపం వచ్చింది అన్నారు. రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే హనుమంతుడిపై SS రాజమౌళి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రీయ వానర సేవ సంఘం సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారణాసి చిత్రం కార్యక్రమంలో హనుమంతుడిపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రీయ వానర సేవ సంఘం సభ్యులు రాజమౌళిపై కేసు నమోదు చేసిన కఠిన చర్యలు తీసుకోవాలి, భవిష్యత్తులో ఎవరు హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉండేలాగా తగు చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు రాష్ట్రీయ వానర సేవ సంఘం సభ్యులు.